ఉన్నాయి గమనిద్దాం. ఉప ఎన్నికలు రావు. బీఆర్ఎస్ హయాంలో రానివి ఇప్పుడు ఎలా వస్తాయి? అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడుంది. బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు, వాటి నిరోధానికి సిట్. వాటిని నిర్వహించిన, ప్రచారం చేసిన ఉపేక్షించం. కేటీఆర్, హరీష్ల దుష్ప్రచారం. పెట్టుబడులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. వారి పోటీ తలనొప్పిగా మారింది. గచ్చిబౌలిలో వ్యక్తికి గతంలో ఇచ్చిన భూమిని సుప్రీంలో గెలిచి స్వాధీనం చేసుకున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం. ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరం. ఉపాధ్యాయులతో కొట్లాడే శక్తి నాకు లేదు. వ్యవస్థ బలోపేతానికి సహకరించాలి సీఎం. ఇక నిన్న అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. ఉప ఎన్నికలు రావు అంటూ కూడా ఆయన అయితే క్లియర్ కట్గా చెప్పారు. ఆ రకంగా ఆ రావు అని మరి ఆయన ఏ నమ్మకంతో ఎలా చెప్పగలిగారో తెలియదు, కానీ ఆయన అయితే ఉప ఎన్నికలు రావు, గతంలో బీఆర్ఎస్ హయాంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయంటూ కూడా ఆయన అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక గల కారణాలు ఏంటంటే, బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చెందినటువంటి చాలామంది ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్లోకి చేర్చుకోవడం, వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ హయాంలో రానటువంటి ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయంటూ కూడా అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది కదా, ఏమీ మారలేదు కదా, అప్పుడెందుకు ఉప ఎన్నికలు రాలేదు, ఇప్పుడు ఎలా వస్తాయంటూ కూడా ఆయనైతే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఉప ఎన్నికలు రావంటూ క్లారిటీ ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఇక బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్లపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, వాటి నిరోధానికి కూడా సిట్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయనైతే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక వాటిని నిర్వహించిన, అలాగే ప్రచారం చేసిన వారిపైన కూడా ఎటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయనైతే చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ భూతం పైన అయితే ఈ మధ్యలోనైతే పెద్ద ఎత్తున అయితే ఆందోళనలు జరుగుతున్నాయి. వాటిని నివారించాలంటూ కూడా చాలా వరకు నిరసనలు కూడా వెలువెత్తున్నాయి. ఎందుకంటే ఈ బెట్టింగ్ మహమ్మారి వల్ల, ఈ బెట్టింగ్ యాప్ల వల్ల, ఆన్లైన్ గేమ్ల వల్లనైతే చాలా వరకు యువతనైతే తమ యొక్క ప్రాణాలను కోల్పోవడం, అలాగే తమ యొక్క ఆస్తులను, తల్లిదండ్రుల యొక్క పిఎఫ్లను, భూములు అమ్మినటువంటి సిచ్యువేషన్లను కూడా వచ్చినటువంటి ధనాన్ని కూడా వాళ్ళైతే ఒక్క రోజులో మేము ఉన్నట్టుండి అత్యాశకు పోయి మేము ఒకటే రోజులో 2 రోజుల్లో తక్కువ కాలంలో అధిక సంపాదనను ఆర్జించాలి, ధనవంతులు కావాలనే ఒక ఏదైతే దుష్ప్రచారం చేయడం వల్ల ఎవరైతే సోకాల్డ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కావచ్చు, వీరు ఏదైతే లీగల్ కొన్ని ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు ఉన్నాయి కాబట్టి మేము వీటిని ప్రచారం చేస్తామంటూ వాళ్ళు ప్రచారం చేయడం వల్ల అది ప్రభుత్వపరమైన అనుమతులు ఉన్నాయా లేవా అనేది పక్కకు పెడితే, ఏదైనా జూదమే, గేమే, బెట్టింగే, పెట్టినవాడు ఖచ్చితంగా కోల్పోకనైతే తప్పదు. ఎందుకంటే ఆ రకంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్ల యొక్క అల్గారిథం అనేది రూపొందించి ఉంటుంది. ఫస్ట్ రూపాయి పెట్టిన దానికి 10 రూపాయలు వచ్చినట్టుగా రిటర్న్ చూపించి ఆ తర్వాత 1000 రూపాయలు కొల్లగొట్టేటువంటి ఒక అల్గారిథాన్ని అయితే ఆ యొక్క యాప్లలో వాళ్ళు చేసేసి ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్లకు బానిసగా అలవాటు పడ్డటువంటి యువత మాత్రం పెద్ద మొత్తంలో మేము తక్కువ సమయంలో డబ్బులు ఆర్జించాలనే ఉద్దేశంతో ఈ బెట్టింగ్ యాప్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి వారు సంపాదించిన సంపద కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన సంపద కావచ్చు, ఇతరత్ర ఏవైతే వారి అకౌంట్లో ఉన్న డబ్బులు కావచ్చు, అప్పులు చేసి కావచ్చు, ఈ రకంగా ఈ బెట్టింగ్ యాప్లలో పెట్టి లక్షలు కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఈ బెట్టింగ్ ద్వారా జరిగినటువంటి అప్పుల కోసం మళ్ళీ ఆన్లైన్ లోన్లు తీయడం, ఈ ఆన్లైన్ లోన్ల వేధింపులు కూడా వీటికి అదనంగా తోరవడం, వీటితోటైతే ముఖ్యంగా ఆత్మహత్య, బలవన్మరణానికి పాల్పడుతుంది. నిన్న రీసెంట్గా ఒక రోజు క్రితం కూడా ఇక్కడ మేడ్చల్కి సంబంధించి ఒక యువకుడు కూడా 3 లక్షలు ఒకటే రోజు 2 లక్షలు పోయాయి ఈ బెట్టింగ్లో, ఐపీఎల్ బెట్టింగ్లు అంటూ కూడా బలవన్మరణం, రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన అయితే చూసాం. ఏదేమైనా ఈ యొక్క బెట్టింగ్ యాప్లు నిర్వహించే వారిపైన, అలాగే ప్రమోట్ చేసే వారిపైన కూడా ఎటువంటి నిర్లక్ష్యం చూపము, ఉపేక్షించం, వారిని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తామంటూ, దీనికోసం ఈ బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమింగ్ల పైన కూడా మేము సిట్ ఏర్పాటు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న చెప్పినట్టుగా తెలుసు. ఇక కేటీఆర్, హరీష్లు దుష్ప్రచారం చేస్తున్నారు, పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నిస్తున్నారు, వారి పోటీ తలనొప్పిగా మారిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగానైతే
ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు అనేది ప్రభుత్వం పైన వారైతే దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులను రాకుండా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ముఖ్యంగా ఇక కేటీఆర్‌కి అలాగే హరీష్ రావుకి ఇద్దరి మధ్యలో ఉన్న పోటీ మాకు తలనొప్పిగా మారింది. వారు ఒకరిపైన ఒకరు నేను గొప్ప, నేను గొప్ప అంటూ నేను ముందెళ్తాను, నేను ముందెళ్తాను, నేను సీఎం క్యాండిడేట్, నేను సీఎం క్యాండిడేట్ అంటూ కూడా వారు ఏదైతే వారిలో వారు ఉన్నటువంటి పోటీ కాస్త ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టు తెలిసింది. ఇక గతంలో గచ్చిబౌలిలో ఒక వ్యక్తికి ఆ భూమిని ఇచ్చినటువంటి భూమిని సుప్రీంకోర్టులో గెలిచి స్వాధీనం చేసుకున్నామంటూ కూడా శాసనసభలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఇక మరి ఆ భూమిని ఎవరికి ఇచ్చారు, దాన్ని ఏ రకంగా ఇచ్చారు, దానిపైన సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఏ రకమైన పిటిషన్ వేసిందని మాత్రం మనకు త్వరలో వివరాలు అయితే తెలియాల్సిందినట్టుగా తెలిసింది. కానీ ఇక ఈ విషయాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించినట్టుగానే తెలిసింది. ఇక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్టుగానే తెలిసింది. ప్రస్తుతం చూస్తే విద్యా ప్రమాణాలు కూడా చాలా పడిపోయినట్టుగా, ఇది పడిపోయినటువంటి ఈ యొక్క ప్రమాణాలు పడిపోవడం అనేది ఆందోళనకరమైన విషయంగా కూడా ఆయనైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఉపాధ్యాయులతో కొట్లాడే శక్తి నాకు లేదు, వ్యవస్థ బలోపేతానికే నేను కృషి చేస్తాను, సహకరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తే విద్యా ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. అలాగే ప్రైవేటు పాఠశాలలో కూడా విద్యార్థులకు కావాల్సినంత వారికి ఒక చదువుకునేటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకుండా కేవలం ఒక బట్టి ఒక మిషన్ల లాగా మాత్రమే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కూడా బండెడు పుస్తకాలు ఇస్తూ, బండెడు హోంవర్క్ ఇస్తూ వాళ్ళను ఒక చదువుకుని బట్టి పట్టే మిషన్ లాగా మాత్రమే తయారు చేస్తున్నారు తప్పించి నాణ్యమైన విద్యను ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో పోటీ పడే విధంగా అన్ని రకాల సోషల్ నాలెడ్జీ అలాగే జనరల్ నాలెడ్జ్తో పాటు టెక్నికల్గా సాంకేతిక పరమైనటువంటి ఒక శాస్త్రాలను అధ్యయనం చేయడంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటి మీద అవగాహన పెంపొందించే విధంగా మాత్రం తయారు కావట్లేదు. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళను అయితే వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఆ ప్రమాణాలు లేవు, అలాగే దానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా లేవు, మరుగుదొడ్లు లేవు, వారికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కూడా అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతోటి ఇటు రాష్ట్రంలో అయితే విద్యా ప్రమాణాలు పడిపోయాయి. దానిలో ఈ ప్రమాణాలు పడిపోవడానికి ఒక రకమైన కారణం ఉపాధ్యాయులు కూడా ఇక వారితోటి నేను కొట్లాడే పరిస్థితి శక్తి నాకు లేదు, ఇక ఈ యొక్క మొత్తం ఈ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, దీనికి అందరూ సహకరించాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టుగానైతే తెలిసింది. ఏదేమైనా నిన్న మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇటు విపక్షాలపైన విరుచుకుపడుతూనే బెట్టింగ్ యాప్లపైనతో పాటు ఇక అలాగే విద్య అన్ని రకాల మొత్తం కూలంకుషంగా అన్ని అంశాలపైన కూడా చర్చించినట్టుగానైతే తెలుస్తుంది. కోర్టులో అంశం, అసెంబ్లీలో సీఎం తీర్పు, ఎమ్మెల్యేల అనర్హతపై సీఎం వ్యాఖ్యలు, సభ